క్రౌంచ పర్వతం మీద ఆయన ఉన్నాడు. మీలో ఎవరైనా శ్రీశైలం వెడుతున్నప్పుడు శిఖరం దగ్గర ఆగండి, పైకి వెళ్ళండి. ఈ మధ్యన మెట్లెక్క లేకుండా పక్క నుంచి కూడా కారు వెళ్ళేలా చేశారు. అక్కడికి వెళ్ళాక శిఖర దర్శనం దగ్గర కుమారస్వామి దర్శనమిస్తాడు వల్లీ దేవసేన సమేతంగా. తప్పక ఆయనకి నమస్కరించాలి. అక్కడ 2 గొప్ప పనులు చేసి తీరాలి. ఒకటి, కుజుడి యొక్క విగ్రహం ఉంటుంది. కుజుడు అక్కడికి వచ్చి మంగళుడు అనే పేరుతోటి విగ్రహ రూపంలో కొలువయ్యాడు. కుజుడికి అక్కడ ప్రదక్షిణ చేస్తే కుజదోషములు తొలగిపోతాయి, మన భూమి మనకు లభిస్తుంది. కుమారస్వామిని కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చేసుకుంటే ఆయన వల్ల నాగదోషాలు సర్పదోషాలన్నీ పటాపంచలైపోతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. చాలామందికి భూమండలంలో భూమికి సంబంధించిన సమస్యలు ఉంటూనే ఉంటాయి. భూములు ఆక్రమణకు గురవడమో, లేక భూమి కొనలేకపోవటమో, లేక పొలాలు పాడైపోవడమో. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ దేనికోసమో వంకబెట్టి పొలాలు లాగేసుకుంటారు. ఈ మధ్యన అలా లాక్కుంటున్నప్పుడు కూడా వెళ్ళి మీరు శ్రీశైలం వెళ్ళి స్వామివారికి కుజుడికి దండం పెట్టండి, కుమారస్వామికి దండం పెట్టండి, మీ పొలంలో ఎవడన్నా జెండా వేస్తే ఒట్టు, లేదా దానికి మీకు కావలసిన డబ్బు కంటే ఎక్కువ రెట్లు డబ్బు అయినా వస్తుంది. అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కాబట్టి జీవితంలో భూమి సంబంధించిన అన్ని శుభాలు కలగాలంటే అక్కడికి వెళ్ళి కుమారస్వామి వారికి కుజుడికి ఇద్దరికీ నమస్కారం చేయాలి అని శివపురాణం స్వయంగా చెబుతున్నది. సర్వ మానవుల పాపాలు పోగొట్టడం కోసమే కుమారస్వామి వారు అక్కడ కొలువై ఉన్నాడు.